మరి ఇప్పుడు క్యారెట్ రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు బాదం పొడి కొద్దిగా, యాలకులు 4, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. క్యారెట్ రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1/2 కప్పు రవ్వ వేసుకొని వేయించుకోవాలి. సో రవ్వ మొత్తం పడుతుందా? ఒక 1/2 కప్పు. ఇప్పుడు ఇంత కొంచెం రవ్వతో మనకు లడ్డూలు ఎలా వస్తాయి? ఏంటి, మనకు క్యారెట్ మెత్తగా ఉంటది కదా, రవ్వ వేయడం వల్ల మనకు లడ్డు అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట. ఓ, ఇక్కడ మనకి క్యారెట్ ఇంపార్టెంట్, రవ్వ కాదు. ఇప్పుడు నేను ఎలా అనుకున్నానంటే ఈ లడ్డూలు మనకి రవ్వ లడ్డూల్లో మనం అప్పుడప్పుడు కొంచెం కొబ్బరి ఇట్లా వేస్తాం కదా, అట్లా క్యారెట్ అని. అంటే మామూలుగా రెగ్యులర్ గా అందరు క్యారెట్ లడ్డు హల్వా చేస్తారు కదా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. పిల్లలు క్యారెట్ కాంబినేషన్ లో రవ్వ వేసి లడ్డు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది, ఈ రవ్వ వేగిపోయింది, దాంట్లో వేసేసి. సో ఇప్పుడు క్యారెట్ వేయించుతాం. క్యారెట్ వేయించాలి. 1 కప్ క్యారెట్ తురుము సన్నగా తరుముకోవాలి. ఇంకేమన్నా ఉన్నాయా వేయించుకోవాల్సింది? మనము జీడిపప్పు బాదం వేయించుకుంటాం. వేయించాలా? సో ఈ ప్యాన్ పెట్టేసుకుందాం. అయితే ఫస్ట్ జీడిపప్పు బాదము పొడిగా, అంటే నెయ్యి వేయకుండా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఓ, సో అయితే ఇప్పుడు వేయించక్కర్లేదా? మామూలుగా గార్నిష్ కోసమని వేయించుకోవాలి. ఓకే. ఇది మీ క్రియేటివిటీయేనా క్యారెట్ రవ్వ లడ్డు? మా మమ్మీ నేర్పించింది. మీ అమ్మగారు నేర్పించారా? సూపర్. సో బేసిక్ గా మనము రవ్వ లడ్డు అంటే బేసిక్ ఎక్కువ క్వాంటిటీ అదే ఉంటుంది కదా. సో నేను ఫస్ట్ అలా అనుకున్నాను అనమాట. కానీ మనం క్యారెట్ లడ్డూలో కొంచెం రవ్వ వేసుకుంటున్నాం, అంతేనా? అంతేనండి. ఓకే. సో ఈ లడ్డూలు మీ అబ్బాయికి బాగా ఇష్టమా? మా వాడికి స్వీట్ అంటే ఏదైనా ఇష్టంగా తింటాడు. అంటే డిఫరెంట్ గా చేసి పెడతా ఉంటా. డిఫరెంట్ గా చేసి పెడుతూ ఉంటారా? అదే 2 స్వీట్లు అడిగాడు. గులాబ్ జామ్ రాలేదు. నేను గులాబ్ జామ్ వస్తే బాగుండు అనుకున్నాను. సగం జీడిపప్పు బాదం పప్పు మా పొయ్యికి పెడుతున్నారు మీరు. పొయ్యి ఫీల్ అయితే అని చెప్పేసి. అవును, కొంచెం ఓకే, కడుపు నొప్పి రాకుండా మాకు. ఎప్పుడు అన్ని చేసుకుని మీరే తింటారు, నాకేమన్నా పెడతారంట. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పెడుతుంటారు కొన్ని. ఓకే, అయితే క్యారెట్ షిఫ్ట్ చేసేసుకుందామా దీని మీదకి? ఈ నెయ్యి కూడా క్యారెట్ లో వేసేనా? వేసేయండి. సో క్యారెట్ ఇలా సరిపోతుందా, ఇంకొంచెం వేగాల? కొంచెం మనకు పచ్చి వాసన వేయే వరకు వేయించుకోవాలి. సో మీరైనా వర్క్ చేస్తుంటారా లక్ష్మి గారు? నేను ఇంట్లో టైలరింగ్ చేస్తాను. ఇంట్లో టైలరింగ్ మీవైనా బయట వాళ్ళకి కూడా కుడుతూ ఉంటారా? ఇప్పటివరకు అయితే నయ్యే ట్రై చేస్తున్నా. సో అయితే ఇప్పటి వరకు బయట వాళ్ళు ఏం కుట్టట్లేదు, మీవే కుట్టుకుంటున్నారు అనమాట. అంటే మీ టైలర్ ఎప్పుడైనా మీకు బ్లౌజ్లు ఇవ్వకపోతే కోపం వచ్చి ఎందుకులే అని చెప్పి మీరే నేర్చేసుకున్నారా ఏంటి? వాళ్ళు కుట్టింది ఏదైనా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం క్రియేటివ్ వేసుకునేది చాలా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నేనే స్టిచ్ చేసుకున్నా. మనం కుట్టుకుంది మన సాటిస్ఫాక్షన్ వేరే కదా. మనం చేసుకున్న వంట మనకి ఎలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందో మనం కుట్టుకుంటే అలా ఉంటుంది. బౌల్లోకి తీసుకుంటే ఇంకా అన్ని అయిపోయినట్టేనా? కట్టేసేనా? మీ అబ్బాయి చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు లడ్డూలు అవుతాయా, ఎప్పుడెప్పుడు తిందామా అని. మీ ఇద్దరు మ్యాచింగా? కొంచెం కొద్దిగా దగ్గర షేడ్స్. ఆరెంజ్ ఫేవరెట్ ఎవరికి? మీ అబ్బాయికా? మా వారికి. సో మీ వారు రాలేదు కాబట్టి మీ ఇద్దరు అలా ఆరెంజ్ చేసుకొచ్చారా? వెరీ గుడ్. ఇద్దరు కూడా మ్యాచింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? కొంచెం వేడిగా ఉంది, ఈ లోపల మనం ఇది షుగర్ పౌడర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే. ఈ షుగర్ లోనే ఇలాచి పౌడర్ వేసి మిక్సీ చేసేస్తాను. ఓకే. సో అయితే ఇంకా ఇలాచి పౌడర్ కూడా అందులోనే యాడ్ అయిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ పౌడర్. మరి ఎక్కువ చల్లారిపోయినా మనకు ఉండి చుట్టుకోవటం రాదేమో కదా. కలిపేస్తాం. చూడండి, కొంచెం వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దాం. పిల్లలు డైరెక్ట్ గా తినమంటే తినరు కాబట్టి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అలా కలిపి హెల్తీకి హెల్తీ, ఊరికి రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా కూడా ఉంటది కదా. సో వేడిగా లేదా అది? ఓకే, పర్లేదా? సో భువనేష్, నీ హాబీస్ ఏంటి? నువ్వు కూడా సైకిల్ దొక్కుతావా?
నీకు సైకిల్ అందుతుందా? ఇంకా సైకిల్ తొక్కటం కాకుండా జోక్ చెప్తావా, పాటలు పాడతావా? మొత్తం ఊపోసి ఇట్లంటే ఎలా? సరే పాడు, ఈలోగా అమ్మ లడ్డూలు చేస్తా ఉంటారు. ఓకేనా? 100 దేవులే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చి ప్రేమే దొరకరమ్మా, నరత్తమే ఎంటిచిన ఇచ్చాగాళ్ళు మించిన నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా, నడుచేటి కోవెల అమ్మేలే. సూపర్. పిల్లలందరికీ ఈ పాట బాగా ఇష్టం అనుకుంటా, చాలా మంది పిల్లలు పాడారు ఈ పాట మా షోలో. సో ఇక్కడ నువ్వు పాడుతూ ఉన్నావు, మీ మమ్మీ ఏమో చక్కగా లడ్డూలు చుట్టేశారు, ఒక బాదం పప్పు ఒక జీడిపప్పు పెట్టి వాటిని గార్నిష్ చేస్తున్నారు. బాగున్నాయండి లడ్డూలు, కలర్ఫుల్ గా. ఓకే, సో రెడీ? ఓకే అండి, మరి రవ్వ లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు క్యారెట్ రవ్వ లడ్డు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించాలి. ఒక బౌల్ లో వేయించిన క్యారెట్ తురుము, పంచదార పొడి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు బాదం పొడి, రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ రవ్వ లడ్డు రెడీ. ఓకే, మరి క్యారెట్ రవ్వ లడ్డు తయారీ విధానం చూసారు కదా. సో కలర్ఫుల్ గా ఉన్నాయి లడ్డూలు మాత్రం. ప్రెజెంటేషన్ కూడా బాగుంది. యా, చూద్దాం టేస్ట్ ఎలా. మామూలు రవ్వ మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది. సో దీంట్లో క్యారెట్ యాడ్ చేసాం కాబట్టి యాడ్ చేస్తే మనకు కొంచెం మెత్తగానే ఉంటుంది. కొద్దిగా సాఫ్ట్ ఎక్కువైంది, అంటే మనం కొంచెం కొబ్బరి పొడి అట్లాంటిది యాడ్ చేసుకుంటే కొంచెం గట్టిగా అది కొంచెం మాయిశ్చర్ అది లాగేస్తుంది. అంటే కొబ్బరి పొడి ఎక్కువేసి అనుకో మళ్ళీ డామేజ్ చేస్తుంది. టేస్ట్ బాగుంది, టెక్స్చర్ కోసం టెక్స్చర్ అంటే మరి మనకి ఇది కొంచెం అంత ఇట్లా లడ్డు లాగా అట్లా సాఫ్ట్ అట్లా లేదు కదా. అలా రావాలంటే కొంచెం ఏదైనా చూసి దానికి తగ్గట్టుగా యాడ్ చేస్తాం. అది కానీ లేకపోతే కొంచెం ఓట్స్ పొడి కానీ ఇలాంటి యాడ్ చేసుకుంటే కొంచెం ఆ తేమను పీల్ చేసుకొని కొంచెం గట్టిగా వస్తుంది. ఎలా ఉన్నాయి? మంచిగున్నాయా? సమోసా బాగుందా, లడ్డు బాగుందా? రెండు బాగున్నాయి. అబ్బో, వీళ్ళకి కూడా బాగా తెలివి వచ్చేసింది. నీకేం నచ్చిందో? ఏంటి బాగున్నాయా? ఓకే, రెండు బాగున్నాయి అంతే. ఎందుకంటే స్వీట్ హాట్ తింటే ఆబ్వియస్లీ రెండు బాగుంటాయి కదా. అండ్ టేస్ట్ వైజ్ గా కూడా ఇద్దరు బాగా చేశారు. చాలా బాగా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా చక్కగా ఇక్కడికి వచ్చి మంచి టేస్టీ వెరైటీస్ చేసినందుకు. స్వప్న గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. అండ్ అలాగే లక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. సో హర్షిత్, ఇది నీకు. అండ్ భువనేష్, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్ అండి. ఓకే అండి, మరి మీరు కూడా మధుర మమకారంలో మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనం కొన్ని రకాల కూరల్లో నిమ్మరసం పిండుకుంటూ ఉంటాం. మరి ఇలా నిమ్మరసం పిండాల్సి వచ్చిందనుకోండి, కూర అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాతే నిమ్మరసం పిండుకుంటే మంచిది. లేదంటే ముందే కనుక పిండినట్లయితే కూర చేదొచ్చేస్తుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన పూర్వీకుల కాలం నుంచి కూడా చందనాన్ని బాగా వాడుతూ ఉంటారు. బాగా వేడి చేసినప్పుడు చందనం రాసుకుంటే వేడి తగ్గుతుందని కూడా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొద్దిగా గంధం తీసుకుని అందులో పాలు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు తగ్గడమే కాకుండా స్కిన్ కూడా బాగా కాంతివంతంగా తయారవుతుంది. ముఖం మీద మొటిమల వల్ల కానీ లేకపోతే రకరకాల గాయాల వల్ల కానీ కొన్నిసార్లు మచ్చలు అయిపోతూ ఉంటాయి. ఆ మచ్చలు ఎంతకి తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా శనగపిండి తీసుకుని తులసాకు రసంలో వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ఈ మచ్చలు ఉన్న ప్రాంతంలో ప్యాక్ లాగా వేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ ఈ మచ్చలు తగ్గుముఖం పడతాయి.